in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీ కంప్యూటర్ని మీ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అయితే కనుక ఎనీడెస్క్ అనే ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం anydesk.com అనే సైట్కి వెళ్తే మన కంప్యూటర్ కూడా ఒక చిన్న exe ఫైల్ ఉంటుంది. సో వన్స్ దాన్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రిమోట్ డెస్క్కి సంబంధించిన ఐడిని ఎంటర్ చేయమంటుంది. సో సింపుల్గా ఎనీడెస్క్ అనే చిన్న exe ఫైల్ ఒక ఐడిని చూపిస్తుంది. నేను దాన్ని సెలెక్ట్ చేసేసుకొని కనెక్ట్ అంటున్నాను. సో కనెక్టింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పర్మిషన్ అనేది నేను డెస్క్టాప్లో ఇవ్వాలి. చూశారు కదా, నేను పర్మిషన్ ఇచ్చిన తర్వాత నా డెస్క్టాప్ కంప్యూటర్ ఇక్కడ చూపించబడుతుంది. ఫోన్ అడ్డంగా తిప్పితే సో ఇక్కడ నా డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. కావాలంటే కనుక మనం ఏదైనా ఏరియాని జూమ్ చేసేసుకుంటే అది జూమ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టార్ట్ మెనూని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా స్టార్ట్ మెనూ వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సింటే కనుక ఏదైనా ఓపెన్ చేసేసుకోవడం, నేరుగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నోట్ ప్యాడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏదైనా విండోని మనకే వద్దనుకుంటే క్లోజ్ చేయాలనుకుంటే కనుక లేకపోతే మినిమైజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ అనేది లేకపోతే ఇంకా ఏదైనా ఎడ్జ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఎడ్జ్ అనేది ఓపెన్ అయింది. ఇలా మనకు కావాల్సిన అప్లికేషన్స్ని ఓపెన్ చేసుకోవడానికి అలాగే క్లోజ్ చేసేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది చూసారు కదా. సో ఇలాగా దేన్నైనా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలన్నా మౌస్ని మన వేలుతో ఫింగర్తో మూవ్ చేస్తే సరిపోతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.